వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి డైరెక్ట్ చేయడం జరిగింది. 16వ తారీఖు సాయంత్రానికి ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది వీళ్ళ మీద. అయితే వాళ్ళని తీసుకొని వచ్చి స్టేషన్ లోకి సరెండర్ చేయని క్రమంలో మరుసటి రోజు మళ్ళీ ఫాలో అప్ చేసి వాళ్ళని సరెండర్ చేసే పరిస్థితి వచ్చింది. అంటే 24 వారు చూడండి, వారు అంటే మనసులోంచి దాచుకోలేకపోతారు మాటలు. 16వ తారీఖు సాయంత్రానికి ఎఫ్ఐఆర్ కట్టించి వాళ్ళందరినీ తీసుకొచ్చి స్టేషన్ తీసుకొచ్చి సరెండర్ చేసే కార్యక్రమం చేయమని చెప్పాను. అవ్వలేదు, సరెండర్ అవ్వలేదు కాబట్టి మర్నాడు 15వ తారీఖున వాళ్ళందరినీ స్టేషన్ సరెండర్ చేశామని చెప్పి ఆవిడ చెప్తుంది. ఏం చేయాలని అంటే ఎమ్మెల్యే చెప్తే గాని నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో అంత దుర్మార్గం జరిగినా కూడా మీరేం చెప్తారు? ఐ డీప్లీ డిస్టర్బ్ అంటే ఒక మీకు లోతుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి లోతుగా గుచ్చుకున్న సంఘటన కూడా సిఐ గుచ్చుకోవాలి. ఎమ్మెల్యే చెప్తే గాని లోకేష్ నాయుడు గారు అబ్సల్యూట్లీ షాక్డ్. లోకేష్ గారు ఆ సంఘటన షాక్ అయ్యాడు అబ్సల్యూట్లీ. అయినా కూడా సిఐ షాక్ అవ్వాలా, ఎమ్మెల్యే షాక్ అవ్వాలా? 15వ తారీఖు 16వ తారీఖు ఎమ్మెల్యే గారికి వచ్చి వీడియో చూపించాడు వాళ్ళ అబ్బాయి. ఇది చూడండి, మా అమ్మని ఈ రకంగా వివస్త్రం చేసి నూలుపోగు లేకుండా ఇంత అవమానం చేశారు మా అమ్మని చెప్పిన ఆ అబ్బాయి తల్లి పరిస్థితిని కొడుకు వీడియోలో చూపిస్తే అప్పుడు ఆవిడ స్పందించి కేసు కట్టు అని చెప్పారంట. ఎవరైనా సరే అంటే పోలీస్ వ్యవస్థ తీరుతెన్నులు చూడండి. 15వ తారీఖు ఇంత ఘోరం జరిగితే ఎమ్మెల్యే చెప్తే గానీ కేసు కట్టలేదు, దానికి ఎఫ్ఐఆర్